డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్ అలాగే టాలీ ప్రైమ్ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే యూనిక్ నంబరింగ్ సిరీస్. సేల్స్ ఇన్వాయిస్లో మన మామూలుగా నంబర్లు 1, 2, 3 చూద్దాం. సో యూనిక్ నంబరింగ్ సిరీస్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది నేర్చుకుంటాం. టాపిక్లకి ఎంటర్ అయ్యే ముందు నా యొక్క ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ, దాంట్లో వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు అన్నింటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇంపార్టెంట్ ఇంకోటి, ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అంతవరకే తెలుస్తుందా, అర్థమవుతుంది టాపిక్, మిగతా భాగం మీకు ఏం అర్థం కాదు. కాబట్టి చివరి వరకు చూడండి. అవసరమైతే ఈ యొక్క వీడియోని ఎక్కువసార్లు చూడండి, మీకు బాగా నాలెడ్జ్ వస్తుంది. అలాగే దీంట్లో చెప్పే ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్ అటువంటి ఉంటే వాటన్నిటి నేను వర్క్ చేస్తాను, మీరు కూడా వర్క్ చేస్తే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా మీకు టాపిక్ టాలీ అనేది వస్తుంది. ఓకే, సో చివరి వరకు చూసిన తర్వాత మీ యొక్క వీడియో బాగా ఉన్నట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని గురించి మీ యొక్క ఐడియా ఏంటి, మీ యొక్క ఐడియా దాని గురించి అది, అలాగే ఏదన్నా డౌట్లు ఉన్నా లేదా ఏదన్నా వీడియోస్ ఏదన్నా టాపిక్ మీద మీకు వీడియో కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేసినట్లయితే నేను మీకు జవాబు ఇస్తాను. సో ఇప్పుడు మన టాపిక్లోకి ఎంటర్ అవుతాం. చూడండి, మనం మామూలుగా నేను ఒక కంపెనీ క్రియేట్ చేశాను. చూడండి, ఇప్పుడు మామూలుగా మనం ఎంట్రీస్ వేసేటప్పుడు అంటే సేల్స్ చేసేటప్పుడు చూడండి, సేల్స్ ఎంట్రీ చేస్తాను. సేల్స్ ఎంట్రీ తీసుకుంటే F8 సేల్స్ ఎంట్రీ తీసుకున్నట్లయితే చూడండి, నంబర్ ఉంది కదా, మామూలుగా సేల్స్ నంబర్ ఉంటుంది. పర్చేజ్ చేసినప్పుడు చూడండి, పర్చేజ్ చేసినప్పుడు మనకి సప్లయర్ మనకి ఇచ్చేటటువంటి ఇన్వాయిస్, వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే సప్లయర్ సేల్స్ ఇన్వాయిస్ ఇస్తాడు, దాన్ని చూసి బయ్యరు పర్చేజ్ వోచర్ వేసుకుంటాడు. అంతే, పర్చేజ్ ఇన్వాయిస్ ఏముండదు. పర్చేజ్ వోచర్ని ఇన్వాయిస్ లాగా చూస్తాం, అంతేగాని ఇన్వాయిస్ ఉండదు. సేల్స్ మాత్రమే ఇన్వాయిస్ ఉంటుంది, సెల్లర్. సో మనం పర్చేజ్ చేసినప్పుడు మనం చాలా మంది సెల్లర్స్ దగ్గర పర్చేజ్ చేస్తాం. వాళ్ళు ఒక్కొక్క సెల్లరు వాళ్ళ బుక్లో సీరియల్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. కంటే ఒక్కొక్క సెల్లర్ నుంచి వచ్చేటటువంటి ఇన్వాయిస్ నంబరు వేరే వేరేగా ఉంటుంది, రకరకాల ఫార్మెట్లో ఉంటుంది నంబరు. ఆ నంబర్ ఎలా ఉండాలా, ఇక్కడ సప్లై ఇన్వాయిస్ నంబర్ ఎంటర్ చేయాలి. ఖచ్చితంగా చేస్తే మన యొక్క బిల్ వైజ్ డీటెయిల్స్లో అదే తీసుకుంటుంది. అంటే మన బుక్లో నంబర్, మన సప్లైర్ చేసేదే నంబర్, వాళ్ళ బుక్లో సేల్స్, మన బుక్లో పర్చేసు, ఇద్దరికి ఇన్వాయిస్ నంబర్ ఒకటే ఉంటుంది. ఈ పర్చేజ్ 1, 2 అనేది అది వచ్చి పర్చేజ్లో వౌచర్ నంబరు. పర్చేజ్లో అది వౌచర్ నంబరు, అది ఇన్వాయిస్ కాదు. అది వౌచర్ నంబరు, అది ఇన్వాయిస్ నంబర్ కాదు. ఓకే, అది. కానీ సేల్స్లో మాత్రం మనం సేల్స్ తీసుకున్నప్పుడు సేల్స్లో మనం మన సీరియల్ నెంబర్ ప్రకారం, మన నంబర్ ప్రకారం సీరియల్గా 1, 2, 3 A1, B2, C3 ఇట్లా సీరియల్ నెంబర్ ప్రకారం ఇస్తాం. కాబట్టి సేల్స్ వౌచర్ నంబరు, సీరియల్ నంబరు ఒక్కటే. కాబట్టి దీన్ని ఎంటర్ చేసేటప్పుడు మనం ఇలాగే కంటిన్యూ చేస్తే 1, 2, 3, 4, 5, 6 అలాగే కంటిన్యూ అవుతుంది, ఎంత లాంగ్ అయినా సరే. అది అలా కాకుండా ఈ సిరీస్ని, ఈ యొక్క సిరీస్ లేదా నంబరింగ్ సిస్టమ్ నంబర్ని మనం మార్చుకోవచ్చు. మనం మార్చుకోవడం అంటే వేరే ఒక యూనిక్గా నంబరింగ్ సిరీస్ని మనం పెట్టుకోవచ్చు, యూనిక్ నంబరింగ్ సిరీస్ని చేసుకోవచ్చు. అది ఎలా అంటే సింపుల్గా ఈ ఉంది కదా 1, 2, 3, 4కి, అంతేకాకుండా 4, 5 మన ఇష్టం. మనకి సుమారుగా ఒక సంవత్సరంలో ఎన్ని ఇన్వాయిస్లు ఉండొచ్చు మనకి సేల్స్ అనే ఆలోచనతో మనకి డిజిట్లు, మనం 4350 ఇన్వాయిస్ నెంబర్ రావచ్చు అంటే 4 డిజిట్లు అవుతుంది. అలా మనకి ఎన్ని డిజిట్లు అవసరం అవుతాయి, 4 డిజిట్లు మొత్తం. అంటే 4 డిజిట్లు అంటే 9999 ఇన్వాయిస్లు మొత్తం అంతవరకు పనిచేస్తుంది. అలా 4 డిజిట్స్ కావాలన్నా అని చూసి, అలాంటప్పుడు ఈ యొక్క నంబర్కి సో 4 డిజిట్లు కావాలన్నప్పుడు 3 అంటే 1 డిజిటే కదా, 4 డిజిట్లు ఎట్లా వస్తాయి. కాబట్టి దానికి ముందు జీరోస్ యాడ్ చేస్తే అప్పుడు 3 0లు 3, 3 0లు 1, 4 డిజిట్లు అవుతాయి. అలాగ పోతుంటాయి. 9000 అనుకో, 9000 అంటే సో ముందు 0 ఉండదు, 9000 ఉంటుంది. సపోజ్ 453, 453కి ముందు 0 ఉంటుంది, 4 డిజిట్ కదా, 0453 ఇట్లా ముందు యాడ్ చేస్తుంది. సో 0001 9 వరకు, 10 అయితే 0010, అలాగా 99 అయితే 0099, 100 అయితే 10100 అంటే 0100
అట్లా 9 అట్లా మనకి వస్తుంది సిరీస్. ఆ విధంగా చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదన్నా స్పెషల్‌గా ఇప్పుడు మన యొక్క కంపెనీ పేరు ముందు, కంపెనీ పేరు ఏదైనా లేదంటే టాక్సిబుల్ అయితే కంపెనీ పేరు మనం ముందు కంపెనీ పేరు పెట్టుకొని, కంపెనీ పేరుని ఒక 2 అక్షరాలు, 3 అక్షరాలు కంపెనీ పేరు పెట్టి స్లాష్ పెట్టుకొని, తరువాత ఈ నంబర్ సిస్టమ్ ఉంది కదా! 4 డిజిట్స్, 5 డిజిట్స్ ఆ నంబర్ సిస్టమ్ ప్రకారం ఆ నంబర్ పెట్టుకొని, మళ్ళీ స్లాషు లాస్ట్‌లో ఫైనాన్షియల్ ఇయర్ 2026, 27 లేకుంటే సింపుల్‌గా 26, 27 అని కానీ, లేదు కంపెనీ పేరు స్లాష్ పక్కన ముందు అక్కడ దాని పక్కనే ఇయర్ వచ్చేటట్టు 26, 27 స్లాష్ పెట్టుకొని లాస్ట్‌లో నంబర్ వచ్చేటట్టు 4 డిజిట్ నంబర్. ఇలా మనం ఒక యూనిక్ నంబరింగ్ సిరీస్‌ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి? ఫస్ట్ నంబర్‌తో చేసుకుంటాం. తర్వాత ఇలా చేయాలంటే మనం ఎక్కడికెళ్ళాలంటే ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉండి మనం అలాగే ఇంకోటేంటంటే అది చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు అలాగే ఉండి మనం ఇక్కడి నుంచి మనం వెనక్కెళ్ళి అంటే ఆల్టర్‌కెళ్ళి ఓచర్ టైప్స్‌కి చేయాలి. అదే ఇక్కడి నుంచే చేయొచ్చు. ఆల్ట్ జీ అంటే పైన ఉంది కదా! గో టు నొక్కామంటే ఆల్ట్ జీ ఏం చేయాలా? ఈ యొక్క సేల్స్ మాస్టర్‌ని మనం ఆ నంబర్ ఇంకో సేల్స్ మాస్టరే కదా! ఆ సేల్స్ మాస్టర్ కాదు ఓచర్ టైప్. సేల్స్ ఓచర్ టైప్ అనేది కూడా మాస్టరే. ఓచర్ టైప్స్ కూడా మాస్టర్‌లే. సో, సేల్స్ అనేటువంటి ఓచర్ టైప్ మాస్టర్‌ని మనం సేల్స్ అనే ఓచర్ టైప్‌ని ఆల్టర్ చేయాలి. తీసుకుంటే ఇక్కడ వచ్చింది కదా! ఇప్పుడు చూడండి ఓచర్ టైప్‌కి వెళ్తాం. ఓచర్ టైప్స్ ఎవరు చేయలేని కనపడ్డాయి. లాస్ట్‌కి వస్తాం. ఏంటి మనం మార్చాల్సింది? సేల్స్ మార్చుకుంటే ఇక్కడ సేల్స్ ఓచరు, సేల్స్ యాక్టివ్‌గా ఉంది. ఇది ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్‌గా నంబర్‌లు మారుతూ పోతుంటాయి. లేదా ఆటోమేటిక్ మాన్యువల్ పెట్టామనుకో మొత్తం సిరీస్ ఎంత నంబర్ అయితే ఆ నంబర్‌ని ప్రతిదానికి మనం టైప్ చేయాలి ప్రతిసారి. అలా టైప్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఎంటర్ చేసేటప్పుడు మిస్టేక్ ఎంటర్ చేస్తాం నంబరింగ్. అందువల్ల మాన్యువల్ పెట్టరెవరు. మాన్యువల్ ఓవర్ రైడ్ అంటే ఆటోమేటిక్‌గా పోతుంటుంది. మధ్యలోన ఆటోమేటిక్‌గా పోతుంటే మనం గబక్కన మార్చాల్సి వస్తుంది. మార్చాలనుకుంటే మార్చొచ్చు. అదేమి లేకుండా ఆటోమేటిక్ అయితే మనం ఏం చేయక్కర్లా. ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇది మనకి నేను చెప్పాను క్యాష్ బుక్‌లో డే బుక్‌లో మన సేల్స్ ఇన్వాయిస్ ఉంటే వరుసగా ఉంటాయి నంబర్లు. మధ్యలో ఒక నంబర్‌ని మనం డిలీట్ చేసేస్తే అప్పుడేమవుతుంది డిలీట్ చేస్తే వెనక నంబర్లంతా ఒక నంబర్ డిలీట్ చేస్తే వెనక నంబర్లంతా ఒక నంబర్ ముందుకొస్తుంది. సపోజ్ 8, 9, 10 ఉందనుకో. 8 డిలీట్ చేస్తే 9 8 అవుద్ది. 10 9 అవుద్ది. ఇట్లా ముందుకి నంబర్ మారిపోయి ముందుకొస్తుంది. అలా రాకూడదు. ఎందుకంటే మనం ముందు 8, 9, 10 వాళ్ళకి ఇన్వాయిస్‌లు ఇచ్చుంటాం. ముగ్గురికి 8, 9, 10 వాళ్ళకి ఇన్వాయిస్‌లు ఆల్రెడీ ఇచ్చుంటాం. వాళ్ళ దగ్గర 8 ఒకటికి 8, 9, 10 ఉంటాయి వాళ్ళ దగ్గర. మనం మారిస్తే 8 డిలీట్ చేసేస్తే వాడి దగ్గర ఇన్వాయిస్ ఉంది. మన దగ్గర ఉండదు. 9 వచ్చి 8 అవుద్ది. సో, 8 ఇన్వాయిస్ వాడి దగ్గర వేరే వాడి దగ్గర ఉంది. అది వేరే ఈ 8 ఇన్వాయిస్ ఇంకోటిది. 9 ఇది. అట్లా మన దగ్గర ఇన్వాయిస్ నంబర్, వాడి దగ్గర ఇన్వాయిస్ నంబర్, వాడు ఎంటర్ చేసుకున్న నంబరు మారిపోతుంది. ప్రాబ్లమ్ అవుతుంది. అలా మారకూడదు. అందువల్ల చూడండి రీనంబర్ వచ్చేసినట్టు మారిపోతాయి. ఇంతకుముందు అలా ఉండేది. ఇప్పుడు మాత్రం అలా లేకుండా చేశాడు. కానీ అయినా అది ఆప్షన్ పెట్టాడు. ఆ ఆప్షన్ అవసరం లేదు. కాబట్టి రిటైన్ ఒరిజినల్ ఓచర్ నంబర్ అంటే ఒరిజినల్ ఓచర్ నంబర్ 8 తీసేసాం. 9, 10 నంబర్లు ముందుకెళ్తే వెళ్ళకుండా ఒరిజినల్ నంబర్స్ అలాగే ఉంటాయి. ఆ 8 మాత్రం అక్కడ కాపీ ఉండదు. ఏముండదు అక్కడ. 7 ఉంటది. 7 తర్వాత 9 ఉంటది. మధ్యలో 8 అసలు ఏముండదు. అంటే ఆ నంబర్ తోటి అదే నంబర్ తోటి ఆ నంబర్ ఇంకో దగ్గర ఉంటుంది. ఏంటి అన్యూజ్డ్ నంబర్ అని చెప్పి ఉంటుంది. దాన్ని తీసుకొని అదే నంబర్‌తో అదే డేట్‌లో మళ్ళీ వేరే డేట్ ఏస్తే వెనక్కి పోకూడదు కదా! 8 తర్వాత 9 ఉండాలి, 10 ఉండాలి. మనం వేరే డేట్ ఏస్తే వెనక్కి వెళ్ళిపోద్ది. అలా కాకుండా అదే నంబర్ తోటి, అదే డేట్ తోటి మళ్ళీ వేరే ఏ పార్టీకైనా మళ్ళీ ఇన్వాయిస్‌ని రైజ్ చేయొచ్చు. దానికోసం ఇది తీసుకుంటాం. ఇది తీసుకున్నాం. దీన్ని చూపించేప్పుడు చెప్తాను. తర్వాత ఇక్కడొచ్చి ఆ స్పెషల్ నంబర్ అన్నామే కొత్తగా సెట్ చేయడం, ఆల్టర్ చేయడం. సెట్ ఆర్ ఆల్టర్ అడిషనల్ నంబరింగ్ డీటెయిల్స్ దీనికి యెస్ ఇస్తే అప్పుడు ఆ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఎప్పుడైనా సరే ఇయర్ బిగినింగ్‌లోనే చేయాలి. మధ్యలో చేయకూడదు. మధ్యలో చేస్తే ప్రాబ్లమ్. మధ్యలో చేస్తే ముందేని కూడా మారిపోతాయి. అన్ని వాళ్ళకి ఇచ్చేసినా కదా ఇన్వాయిస్‌లు. ఆ ఇన్వాయిస్‌లు ఇచ్చేసుంటే ఇవన్నీ మారిపోయినంటే వాళ్ళ బుక్‌లో ఇన్వాయిస్‌లు వాడు ఎంటర్ చేస్తున్న ఇన్వాయిస్ నంబర్, మన ఇన్వాయిస్ నంబర్ తేడా వస్తుంది. అలా మారకూడదు. కాబట్టి ఇయర్ బిగినింగ్ చేయాలి. ఇయర్ బిగినింగ్ నుంచి చేయాలి. ఒకవేళ మధ్యలో మార్చాలనుకుంటే ఏదైనా మంత్‌లో బిగినింగ్ నుంచి చేయాలి. కానీ అక్కడి నుంచి సిరీస్ వస్తాయి. పాత సిరీస్ మారిపోతాయి. అందువల్ల చేయకూడదు. స్టార్టింగ్ విత్ 8 అంటే విత్ 1 ఫస్ట్ ఇయర్ బిగినింగ్ అంటే 1తో స్టార్ట్ అవుద్ది. ఎన్ని డిజిట్లు విడ్త్ ఎంత కావాలి? ఎన్ని డిజిట్లు కావాలి? మనం అనుకుంటాం 4 డిజిట్లు. అంటే 9999 వరకు.
నాన్ డిజిట్ తీసుకుంటాం. సో 4 డిజిట్లు అంటే ఇప్పుడు సింగిల్ 1 డిజిట్ 2 డిజిట్లు 3 డిజిట్లు నంబర్ వస్తే మొత్తం 4 డిజిట్ల ముందు 0 యాడ్ చేయాలి. కాబట్టి ప్రిఫిక్స్ విత్ 0 ముందు 0 1 అనుకోండి, ముందు 3 జీరోలు, మొత్తం 4 డిజిట్లు అంటే ముందు 3 జీరోలు యాడ్ చేయాలి. కాబట్టి ఎస్ 0 యాడ్ చేయాలి. కిందకు వస్తాం. ఎప్పటి నుంచి ఇది? ఇప్పుడు రన్నింగ్ ఇయర్ 1 ఏప్రిల్ 26 నుంచి స్టార్టింగ్ నంబర్ 1 ఇయర్లీ మార్చాలి తీసుకుంటాం. ఇక్కడ వచ్చి ఇది మామూలుగా ఈ విధంగా చేస్తాం. యాక్సెప్ట్ చేసాం. సరేనా? యాక్సెప్ట్ చేసాం. ఇలా చేస్తే ఇప్పుడు చూడండి, సేల్స్ రోజుకి వెళ్తే 00000 4 డిజిట్లు ఉండాలి కదా, 003 ఉంది. ముందు 1 2 ఎట్లా పోయినాయి? 1 2 వచ్చి మనకి ఎటువంటి ఎంట్రీ లేవు, సేల్స్ ఎంట్రీ లేవు. కానీ 1 2 అంటే అవి డిలీట్ చేసి ఉన్నాం అనమాట. అవి ఎక్కడ ఉంటాయంటే ఈ సైడ్లో చూడండి, ఇక్కడ మోర్ డీటెయిల్స్కి వెళ్తాం. వెళ్తే ఇప్పుడు వచ్చే నెంబర్ 3 ఉంది. క్లిక్ చేస్తే సిస్టమ్ డిఫాల్ట్ 3, దానికి ముందు డిలీట్ అయిన 1 2 ఉంది కదా, ఇక్కడ ఉంది. ఇది అసలు యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఉండేది. మళ్ళీ ఇప్పుడు కొత్త ఆప్షన్ పెట్టాడు. అదే ఇక్కడ సపరేట్గా కంట్రోల్ యూ అండ్ కంట్రోల్ యూ ఆల్టర్ యూ, కంట్రోల్ యూ పనిచేయట్లేదు, ఆల్ట్ యూ పనిచేయట్లేదు. ఓకే, అదే చూడండి, అన్యూజ్డ్ వౌచర్ నంబర్. దీన్ని క్లిక్ చేస్తే అదే వస్తుంది ఇక్కడ కూడా. ఇది వచ్చి అన్యూజ్డ్ వౌచర్ నంబర్. ఇది సిస్టమ్ డిఫాల్ట్ అంటే మనకి ఇప్పుడు రన్నింగ్ ప్రకారం రన్నింగ్లో ఉండే నంబర్. సో అన్యూజ్డ్ నంబర్స్ ఇవి. ఈ నంబర్కి ముందే నంబర్ ఉంది, వెనకాలే నంబర్ ఉంది. ముందు నంబరు వెనక నంబర్ అది. సో మనకు 1 ఉంది, 2 ఉంది. 1 తీసుకొని క్లిక్ చేస్తే 1 వచ్చేస్తుంది. అదే డేట్ ఉండాలి. అదే డేట్ తీసుకుని అదే డేట్ ఉంటే ఆ డేట్ అది ఎప్పుడు డిలీట్ చేసేవి అదే. సో ఆ డేట్తో మనం ఎంటర్ చేసుకోవచ్చు. అది ఇది. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఓచర్ తీసుకుంటే 00001 000 ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 10 వచ్చింది అనుకో 0010 వస్తుంది. 100 వచ్చింది అనుకో 1 10 100 వస్తుంది. 9098 దాకా ఇది కంటిన్యూ అవుతుంది. ఇట్లా మనం చేసుకోవచ్చు. అలా కాకుండా కంపెనీ పేరు, ఈ యొక్క 4 డిజిట్ నంబర్ ప్లస్ ఇయర్, ఫైనాన్షియల్ అన్నీ కావాలంటే అప్పుడు ఎలా చేయాలి? ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉండి ఆల్ట్ జీ అంటే గో టుకి వెళ్ళి మళ్ళీ ఆల్టర్ మాస్టర్కి వెళ్తాం. వెళ్తే ఇక్కడ సో ఓచర్ టైప్స్ సేల్స్ ఓచర్కి వెళ్తే ఇదంతా ఇలాగే ఇక్కడికి వచ్చి దీనికి ఎస్ ఇస్తాం. ఎస్ ఇస్తే ఇదంతా ఇచ్చాం. ఓన్లీ మనకి జీరోస్ తోటి చేసాం. అలా కాకుండా మన పేరు అవి కలపాలంటే నెక్స్ట్ ఇది వచ్చి ప్రిఫిక్స్ అంటే ముందు, సఫిక్స్ అంటే. సో ప్రిఫిక్స్ డీటెయిల్స్ అంటే ఈ నంబర్ ఉంది కదా, 4 డిజిట్ నంబర్ వస్తుంది కదా, ఇప్పుడు ఆ నంబర్కి ముందేం పెట్టాలి? ఇది ప్రిఫిక్స్. వెనక ఏం పెట్టాలి? ఎప్పటి నుంచి? 1 ఏప్రిల్ నుంచి. ఫస్ట్ అయితే ముందేం పెట్టాలి? సపోజ్ మన కంపెనీ పేరు యూనిక్ నంబరింగ్ కదా, కాబట్టి యూఎన్ పెట్టుకోవచ్చు. యూఎన్ పెట్టుకొని స్లాష్. సో యూఎన్ పెట్టుకున్నాం. స్లాష్ అంటే నంబర్కి ముందు యూఎన్ స్లాష్ వస్తుంది. దాని తర్వాత నంబర్ వస్తుంది. నంబర్ తర్వాత మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ పెట్టామంటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేసి చూడండి, ఎంటర్ చేసి మళ్ళీ 14 నుంచి తీసుకొని నంబర్ తర్వాత అంటే మళ్ళీ నంబర్ అయిన తర్వాత స్లాష్, నంబర్ ముందు పేరు, దాని మీద స్లాష్, తర్వాత నంబర్ తర్వాత మళ్ళీ స్లాష్, ఇక్కడ ఈ ఇస్తాం. సో ఈ మధ్యలో నంబర్ వస్తుంది. సో 2026 27 పెట్టుకోవచ్చు. లేదంటే సింపుల్గా 26 27 ఎట్లయినా పెట్టుకోవచ్చు. మన ఇష్టం. పెట్టుకుంటే ఈ విధంగా చేసుకుంటాం. ఇది ఈ విధంగా చేసుకొని యాక్సెప్ట్ చేస్తే చూడండి, ఇప్పుడు మనం ఎస్కేప్ ఇక్కడ చూడండి, యూఎన్ స్లాష్ 0003 సో స్లాష్ 26 27 అన్యూజ్ నెంబర్లు ఉండే, అవి కూడా అంతే ఉంటాయి. చూడండి, అవి కూడా అలాగే ఉంటాయి. అన్యూజ్ నెంబర్ తీసుకున్నాం, 1 తీసుకున్నాం, లేకుంటే 2 తీసుకున్నాం. ఏ నెంబర్తో మనం కొత్త ఇన్వాయిస్ వేయచ్చు. 1 2 సెలెక్ట్. ఈ విధంగా నెంబర్లు వచ్చినాయి. అదే వచ్చి మళ్ళీ ఆల్ట్ జీకి వెళ్ళి మనం ఆల్టర్ మాస్టర్కి వెళ్తాం. ఆల్టర్ మాస్టర్ ఓచర్ టైప్స్కి వెళ్ళి ఓచర్ టైప్స్లో ఇక్కడ సేల్స్ తీసుకొని ఇక్కడ కిందకు వస్తాం. దీని దగ్గర సెట్ ఆర్ ఆల్టర్ అడిషనల్ నంబరింగ్ సిస్టమ్ ఐఎస్సిసే. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ వేసాం, యూఎన్ ఇచ్చి తర్వాత ఇది ముందు ఇచ్చాం, వెనకాల నంబర్ ఇచ్చాం. వెనకాల ఇది వచ్చి 26 27 ఇచ్చాం. కాబట్టి రెండింటికి మధ్యలో ముందు వెనకాల మధ్యలో నంబర్ వస్తుంది. అలా కాకుండా ఈ రెండు ముందే వచ్చి నంబర్ లాస్ట్లో రావాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడే 26 27 మళ్ళీ స్లాష్. సో యూఎన్ కంపెనీ పేరు స్లాష్ 26 27 స్లాష్. ఆ స్లాష్ తర్వాత ఇది ఉండదు, ఇంకేముండదు. స్లాష్ తర్వాత ఇంకేమీ ఉండదు. చూడండి, స్లాష్. దాని తర్వాత ఏముంటుంది? దాని తర్వాత 2 నేము, ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్, 2 ప్రిఫిక్స్, 2 నంబర్కి ముందే. కాబట్టి నంబర్ తర్వాత ఏమీ ఉండదు. కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు
ఎస్కేప్ చూడండి UN/2627/3 1 కూడా అన్నీ అలాగే ఉంటాయి. అన్యూజ్ నెంబర్ చేస్తే చూడండి UN/2627/1 2627/2 ఈ విధంగా ఉంటాయి నంబర్లు. ఇట్లా మనం ఎలా చేసుకోవచ్చు. జనరల్గా ఏం చేస్తారంటే ఇట్లా చేసుకోవచ్చు. మధ్యలో నంబర్ వచ్చేటట్టు అంటే ఆ నంబర్ మాత్రమే మారుతూ ఉంటుంది. ఈ UN/2627 ఇయర్ మొత్తం అలాగే ఉంటుంది. నంబర్ మారేది ఒకటే, అదొకటే మారుతూ ఉంటుంది. మనం అది ఒకటి పెట్టుకోవచ్చు. లేదంటే నంబర్ మధ్యలో పెట్టుకొని ఫస్ట్లో నా పేరు, నెక్స్ట్ నంబర్, నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటే ఆ ఇయర్ కూడా ఉంటుంది. మధ్యలో నంబర్ మాత్రమే మారుతూ ఉంది. ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చేస్తే ఇప్పుడు నేను ఈ కంపెనీ చెప్పలేదు మీకు. కంపెనీ క్రియేట్ చేశాను. అది ఎలా క్రియేట్ చేస్తామో మీకు తెలుసు. ఈ విధంగా క్రియేట్ చేసిన కంపెనీ యూనిక్ నంబర్ సిరీస్ కంపెనీ అని పెట్టాను. యాక్సెప్ట్ చేసాం. దాని తర్వాత F11 ఎన్ని ఎంటర్ చేసాం. మనకు కావాల్సినవి డిఫాల్ట్ అవే ఉంటాయి. నంబర్ ఇచ్చాం. ఈ 4 ఉంటాయి డిఫాల్ట్ ఈ 4 ఉంటాయి. ఈ అకౌంటింగ్లో 2, ఇన్వెంటరీలో 2, దీంట్లో మాత్రం ఒకటే ఉంటుంది. ఓకే, యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనకేంటంటే సేల్స్ వౌచర్లో మనం యూనిక్ నంబర్ పెట్టుకొని సేల్స్ ఎంటర్ చేయాలి. కాబట్టి మనకి ఇప్పుడు సేల్స్ ఎంటర్ చేస్తే గూడ్స్ లేకుండా అన్ని మనం ఎంటర్ చేసేటప్పుడు స్టాక్ మనం వేసేటప్పుడు క్వాంటిటీ వేస్తామే, అక్కడ నెగటివ్ స్టాక్ అని వస్తుంది. అందుకని ముందు నేను ఏం చేశానంటే ఒక పర్చేజ్ చేశాను. చూడండి 1వ తేదీ ఇక్కడ నేను లెడ్జర్లు అన్నీ కూడా నేను దీంట్లో ఆల్టర్కి వెళ్ళి ఆల్టర్లో లెడ్జర్లు మనకు కావాల్సిన లెడ్జర్లు CGST చేశాను, HGST చేశాను, పర్చేజు, సేల్స్, తర్వాత ఒక క్రెడిటారు పర్చేజ్ చేయడానికి, 2 డెటార్లు సేల్స్కి. వీడు వచ్చి రిజిస్టర్డ్, వీడు రిజిస్టర్డ్ అండ్ రెగ్యులర్, వీడు మాత్రం అన్రిజిస్టర్డ్. ఓకే, ఇలా క్రియేట్ చేశాను. అవి తీసుకొని నేను పర్చేజ్ ఎంటర్ చేశాను. సో క్రెడిటార్ నుంచి మనం పర్చేజ్ చేసాం. చూడండి ఇక్కడ క్రెడిటార్ తీసుకుంటే యాక్సెప్ట్ చూడండి ఇతను రెగ్యులర్ అని తీసుకుంటున్నాం. లేదంటే ఇక్కడ కూడా కంట్రోల్ ఎంటర్ నొక్కితే కనబడుతుంది రెగ్యులర్. ఇక్కడ మళ్ళీ కిందకి వెళ్ళాలి మనం. అందుకని ఇక్కడ చూస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఎంటర్ చేస్తే పార్టీ డీటెయిల్స్, పర్చేస్. మనం పర్చేజ్ చేసినప్పుడు మన పేరు ఉంటుంది. ఇక్కడ ఆ కంపెనీ పేరు వస్తుంది సప్లయరు, రిసీవర్ ఎవరు బయ్యర్ మనం. సో సప్లయర్ పేరు ఇక్కడ, బయ్యర్ మన పేరు ఇక్కడ ఉంటుంది. సేల్స్ అయితే అతను సప్లయర్ మనం సప్లయరు, సో అతను బయ్యరు, అతనికి కన్సైన్ కూడా అతనే. అదే కాబట్టి 2 అతని ఉంటాయి. యాక్సెప్ట్ చేసాం. ఈ విధంగా పర్చేజ్ చేసాం. ఐటమ్ బి 2 స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేశాను. 2 స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేశాను. లెడ్జర్ చూడండి ఇక్కడ దీంట్లోకి వెళ్తే కిందకు వస్తే స్టాక్ ఐటమ్స్ 2 క్రియేట్ చేశాను. 2 కూడా 18%, 2 కూడా 18%. ఇది క్రియేట్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు మనం 2 పర్చేజ్ చేసాం. 2 ఐటమ్స్ని పర్చేజ్ చేసాం. సో డే బుక్లో చూడండి 2 ఐటమ్స్ పర్చేజ్ 20 పర్చేజ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం సేల్ చేస్తాం. సేల్ చేసేటప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తాం, సేల్స్కి వెళ్తే సేల్స్లో చూడండి F8 సేల్స్ నొక్కితే ఇప్పుడు 3 వచ్చింది మనకి. అంత ఆల్రెడీ 2 డిలీట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 సేల్స్ చేద్దాం. 2 సేల్స్లో ఫస్ట్ దానికి 1 పెడదాం. ఇదే డేటు 1 ఏప్రిల్. ఓకే, 1 ఏప్రిల్ ఇదే డేట్ పెడదాం. పెట్టి మనం ఎవరికి సేల్ చేస్తాం, సెల్లరు ఎవరికి, కస్టమరు, డెటార్. సో డెటార్ సెలెక్ట్ చేసుకుంటాం. యాక్సెప్ట్ చూడండి డెటార్ కాబట్టి చూడండి సేల్ చేసినప్పుడు బయ్యర్ బెల్ట్ అతనికే, షిఫ్ట్ అతనికే అతని పేరుతో అతను ఇచ్చిన ఆర్డర్ తోటి అతనికి వేరే అడ్రస్కి ఇవ్వచ్చు, లేదా వేరే పార్టీకే సప్లై చేయొచ్చు. మనం అతను పెట్టి యాక్సెప్ట్ తీసుకున్నాం. సేల్ చేస్తున్నాం. ఇప్పుడు ఐటమ్ ఏ తీసుకుంటున్నాను. ఒక 5 నంబర్లు అమ్మాను అనుకుంటాం. 5 నంబర్లు అమ్మాను. ఎంతకు అమ్మాను తెలియదు కదా. సో Alt S నొక్కితే స్టాక్ క్వెరీ ఎంతకు పర్చేజ్ చేశాను, 2500కి పర్చేజ్ చేశాను. కాబట్టి 2500 పోతే 3250కి అమ్మవచ్చు. ఎగ్జాంపుల్ అని తీసుకుంటాం, అయిపోయింది. నెక్స్ట్ స్పేస్ బార్ నొక్కితే డీటెయిల్స్ ఇది వస్తుంది. చూడండి ఇక్కడ ముందు ఇది నొక్కాం. ఇది ఎంటర్ కిందకు వస్తే ముందు రాలేదు కాబట్టి స్పేస్ బార్ నొక్కితే వస్తుంది. నొక్కాం. ఇది కూడా ఒక 5 నంబర్లు అమ్మినాం. ఇది వచ్చి ఎంతకు పర్చేజ్ చేసాం, Alt S తీసుకుంటే 3200 పర్చేజ్ చేసాం. దీన్ని 4000 రూపాయలు సేల్ చేసాం అనుకుంటాం, అయిపోయింది. పోతే ఇతను లోకలే కదా. చూడండి మనం చూసే ఇందాకనే ఎక్కడ తెలంగాణ. మనం ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడికి వస్తాం కదా, పార్టీ డీటెయిల్స్లో చూసుకోవాలా. తెలంగాణ కాబట్టి CGST SGST. సో CGST SGST తీసుకుంటాం. సో ఇక్కడ తీసుకుంటే నంబర్ 1 యూనిక్ నెంబర్ మొత్తం వస్తుంది. సో న్యూ రెఫరెన్స్ మొత్తం నంబర్ వచ్చేసింది. మనం దీన్ని తీసుకున్నాం. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ డేట్ తీసుకుందాం. సెకండ్ డేట్న ఇంకొకటికి సేల్ చేస్తున్నాం. యాక్సెప్ట్
చూడండి, ఇతను అన్రిజిస్టర్డ్. పర్చేజ్ చేసేటప్పుడు మాత్రం మనం మన స్టేట్ అయితే రిజిస్టర్ దగ్గర అందరి దగ్గర పర్చేజ్ చేస్తాం, ట్యాక్స్ మాత్రం రిజిస్టర్డ్ అయితేనే ఉంటుంది. వేరే స్టేట్ అయితే ఓన్లీ రిజిస్టర్డ్ దగ్గరే పర్చేజ్ చేయాలి, ఇంటర్ స్టేట్ అయితే. ఇది మన స్టేటే, మనం పర్చేజ్ చేసాం. ఇది వచ్చి పర్చేజ్ చేసేటప్పుడు, సేల్ చేసేటప్పుడు ఏ స్టేట్ అయినా ఎవరికైనా సేల్ చేయొచ్చు. రెగ్యులర్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్, కన్జ్యూమర్ ఎవరికైనా సేల్ చేయొచ్చు. పర్చేజ్లో కన్జ్యూమర్ ఉన్నాడు, అతను కన్జ్యూమర్ సెల్లర్ కాదు, అది యాక్సెప్ట్. సో ఇప్పుడు సేల్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఐటమ్ ఏ తీసుకుంటున్నాం. ఐటమ్ ఏ ఒక రెండు అమ్మాం ఐటమ్ ఏ. సో ఇంతకుముందు 3250 అమ్మాం, అదే తీసుకుంది, అదే రేట్కి అమ్ముతున్నాం అనుకుందాం, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రెండో లిస్ట్ రాలేదు కదా, స్పేస్ బార్ నొక్కితే లిస్ట్ వస్తుంది, స్టాక్ ఐటమ్స్. ఐటమ్ బి సెలెక్ట్ చేసుకుంటాం. ఐటమ్ బి ఇది ఒక 3 అమ్మాం అనుకుంటాం. 3 అమ్మితే 4000 రూపాయలకి అదే రేట్కి అమ్మాం. పోతే ఇతను కూడా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ కాదు, ఇతను మనం చూడలేదు ఇక్కడ. ఇతను వచ్చి ఇంటర్ స్టేట్, వేరే స్టేట్. చూడండి, ఇతను వచ్చి ఆంధ్రప్రదేశ్ కదా, కాబట్టి వేరే స్టేట్ కాబట్టి మనం ఎక్కడైనా అమ్మొచ్చు, ఎవరికైనా అమ్మొచ్చు. ఇప్పుడు ఐజిఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. ఐజిఎస్టీ 3000, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ క్యాల్కులేట్ తీసుకుంటే, సో సేల్స్ నంబర్ 3 కాదు, మనం మార్చలేదు కదా, నంబరు 2 మార్చుకుందాం అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చి చేసేటప్పుడు ఇక్కడ వచ్చి నంబర్ 2 ఉంది కదా, ఇప్పుడు నంబర్ 2 పెట్టుకుందాం. సో దానికి నంబర్ 2కి ముందే ఉంది, నంబర్ 1 ఉంది, వెనకాల ఇంకా ఏం లేదు. సో దీని ముందు 1 ఉండింది, ఇక్కడ చూపిస్తుంది ప్రీవియస్ నంబర్. నెక్స్ట్ వచ్చే నంబర్ ఎటువంటి మధ్యలో ఏదైనా డిలీట్ అయి ఉంటే ముందు నంబరు వెనక నంబర్ చూపిస్తుంది, ముందు నంబరు వెనక నంబరు డేట్ చూపిస్తుంది. సో 1, 2 తీసుకుందాం. సో తీసుకొని యాక్సెప్ట్. సారీ, ఇది వచ్చి మనం ఫస్ట్ 3 ఇచ్చాం కదా, 2 అంతే, అదే తీసుకుంటుంది డైరెక్ట్గా. మనం ముందు అది ఇచ్చున్నా కాబట్టి అదే ఉంది అక్కడ. ఓకే, అది మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తే బాగా మారిపోతుంది. ఈ విధంగా మనం చేసాము. ఇట్లా మనం చేసుకుంటే చూడండి, డే బుక్ వస్తాం. డే బుక్లో చూడండి తీసుకుంటే, చూడండి, ఒకటి పర్చేజ్ తీసుకున్నాం, 1వ తేదీ. వెనక ముందు అవుతలేను, ఇది పర్చేజ్ 1వ తేదీ పర్చేజ్ చేసాం, 1వ తేదీ సేల్స్, 2వ తేదీ సేల్స్. సో ఇటు నెంబర్ వీటి పర్చేజ్ వచ్చి నంబర్ మామూలు, దీనికి మాత్రం 1వ తేదీ సో 001, 2వ తేదీ 002, మళ్ళీ 2వ తేదీ ఇంకో సేల్ చేస్తే మళ్ళీ 003 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళా 2వ తేదీ సేల్ చేస్తున్నాం, 2వ తేదీ 2 అయిపోయింది కదా, 3వది మళ్ళీ మొదటి వాడికే సేల్ చేస్తున్నాం. యాక్సెప్ట్ సేల్స్. సో ఐటములు ఒక 2, అదే 3250 కాదు, 3000కి సేల్ చేసాం, 3000. నెక్స్ట్ ఐటమ్ బి, స్పేస్ బార్ నొక్కితే వస్తుంది ఐటమ్ బి. ఇవి ఒక 2 సేల్ చేసాం అనుకుంటాం, 2 సేల్ చేసాం, 4000, 3950 రూపాయలు అమ్మాం అనుకుంటాం, తీసుకున్నాం. ఇతను వచ్చి సేమ్ స్టేటు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఏముంది, నంబర్ 3 వచ్చింది, ఇది అయిపోయింది. నంబర్ 3 వచ్చేసింది, కరెక్ట్గా అయిపోయింది. నెక్స్ట్ నంబర్ 4, ఇట్లా సీరియల్ నెంబర్ కంటిన్యూ అవుతుంది. ఇలా మనం ఎంటర్ చేయాలి. మనం ఇప్పుడు ఎలా చేసేటప్పుడు ఈ వౌచర్లు ఎలా వచ్చినాయి మనకి, వరుసగా ఏప్రిల్ నెల మొత్తం 1, 2, 3 ఇట్లా వరుసగా వస్తూ ఉంటాయి. మధ్యలో ఏదైనా డిలీట్ చేస్తే ఆ నంబర్ తోటి మళ్ళీ ఎంట్రీ వేస్తే వేరే పార్టీకి చూసుకోవాలి, ఏ డేటో మనం డిలీట్ చేసింది చూసుకొని, ఏ డేటో చూసుకొని మనం దాని ప్రకారం మనం చేసుకోవాలి. చెప్పి మళ్ళీ క్లాస్లో ఉండడం చెప్పి పెట్టి ఈ విధంగా మనం చేసుకోవాలి. సో ఇలాంటప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ వౌచర్లు మాత్రం ఏం చేస్తాం, ఆల్టర్కి వెళ్ళి చూడండి, వౌచర్ టైపు సేల్స్లో మనం ఏం చేసాం, సేల్స్లో మనం ఎప్పుడు ఇస్తున్నాం చూడండి, ఎస్ ఇవ్వాలి, దీనికి ఎస్ ఇస్తే చూడండి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఉన్నాం. సో ఇలా కాకుండా సంవత్సరం మొత్తం ఇలాగే కంటిన్యూ కావాలి, సరేనా? లేదు మధ్యలో ఏదైనా మార్చాలి సిరీస్ అంటే, సపోజ్ మనం మధ్యలో మార్చాలంటే, ఇప్పుడు మధ్యలో మార్చామనుకోండి, అలా మధ్యలో మారిస్తే ఇబ్బంది అవుద్ది. ఎట్లా అంటే మధ్యలో మార్చాలంటే ఎప్పుడంటే అప్పుడు మార్చకూడదు. మధ్యలో మార్చాలన్నా ఏదైనా ఒక మంత్ బిగినింగ్ నుంచే మార్చాలి. ఇప్పుడు ఏప్రిల్ అయింది, జూన్లో మార్చాలి, జూన్ 5, 6 తేదీలు అటు కాదు, జూను 1 నుంచే మార్చాలి. ఏ నెల అయినా సరే ముందు 1వ తేదీ నుంచే మార్చాలి. అలా మారిస్తే అప్పుడు ఏమవుతుంటే పాతవి కూడా మారిపోతాయి. ఎలా మారుతాయంటే పాతవి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అలా మార్చినట్లయితే ఏ డేట్ నుంచి, వేరే డేట్ నుంచి, మనం ఇప్పుడు ఏప్రిల్ ఉంది మనకి కదా, ఇప్పుడు ఏప్రిల్ ఉంది కదా, ఇప్పుడు ఏమండి ఇక్కడ దీంట్లో సో 1st ఏప్రిల్ నుంచి ఉంది ఇయర్లీ, సరే అని పెట్టాం. ఇక్కడికి వచ్చి కిందకు వచ్చి వెళ్ళిపోయింది అక్కడ, ఇక్కడ ఇదే సారీ, ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు 1 జూన్ అని పెట్టామనుకో,
1 జూన్ నుంచి పెట్టి ఇక్కడ ఏమైనా మార్చేసామనుకో, మార్చామంటే సరే వేరే ఏదైనా సరే చేసినా సరే మనం 1 జూన్ నుంచి కనుక మార్చినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి డే బుక్లు ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా, ఇలా ఉంటాయి. కానీ తర్వాత మనం సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా ఏది నెలైనా సరే మార్చినట్లయితే మనం అప్పుడేమవుతుంది తెలుసా, ముందు అన్నీ కూడా మారిపోతాయి. ముందే ఎలా మారుతాయి, సో ఈ నంబర్ ముందు నంబర్లకి ఈ నంబర్ రాదు, ముందు నంబర్లకి ఈ మనం కొత్త యూనిక్ నంబర్ ఇచ్చాం కాబట్టి ముందు నంబర్లకి యూనిక్ నంబర్లు అంటే యుఎన్, తర్వాత కంపెనీ నేము, ఇయర్, ఇవన్నీ రాకుండా ఈ యొక్క నంబర్లు మాత్రం వస్తాయి. ఆ నంబర్లు కూడా 1 2 3 4 అని రావు ఒరిజినల్ లాగా. ఇవి మాత్రం ఈ 00100 ఈ సిరీస్ తోటి ఈ నంబర్ మాత్రమే వస్తుంది. అంటే 00తో ఉంది, ఆ 0 తోటి అంటే స్టార్టింగ్ విత్ ప్రిఫిక్స్ విత్ 0 ఆ నంబర్ మాత్రమే ఉంటుంది, మిగతాది రాదు. ముందోటికి మిగతాది రాదు, అదన్నమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఎంటర్ చేసాం, ఇవి ఎంటర్ చేసాం, ఈ సేల్స్కి యూనివర్సిటీ పార్టీకి ఇచ్చేసాం. తర్వాత ఎప్పుడో ఒక నెలలో స్టార్టింగ్లో మనం ఇంతకుముందు పెట్టలేదు, మనం ఇది పెట్టి స్టార్టింగ్లో మనం ఈ సిరీస్ని మార్చామనుకోండి, అంటే నంబర్ సిస్టమ్ మార్చామనుకోండి, మార్చేస్తే అప్పుడే ఆ రోజు నుంచి ఆ యొక్క నంబరింగ్ సిరీస్ వస్తుంది. ముందు ఇక్కడ ఉండే కదా, ముందు ఉండే నంబరింగ్లు ఇవన్నీ పోయి ఈ మాత్రమే ఉంటాయి. సో మనం వాడికి ఇచ్చింది ఈ నంబర్లు ఇచ్చున్నాం అందరికి. ఇప్పుడు మారిపోయి ఈ నంబర్లు ఉంటే మన బుక్లో ఈ ఒక్క నంబర్ ఉంటుంది, వాడి బుక్లో వేరేగా ఉంటుంది. కాబట్టి ఇద్దరు బుక్లకి టాలీ కాదు, ఒకటేగా ఉండాలి, ఉండదు. అందువల్ల ఎప్పుడైనా సరే సంవత్సరం మధ్యలో మార్చకూడదు. ఎప్పుడు మార్చాలనుకున్నా మధ్యలోనే మంత్ ఒకటిదే మార్చాలి. ఏ మంత్లో మార్చినా సరే ముందు వాటికి ఇబ్బంది అయిపోతుంది. సరే, అంటే మామూలు ఒరిజినల్గా 1 2 3 4 ఉంది, ఆ దానికి పోదు. దీంట్లోనే ఆ యొక్క స్పెషల్ సిరీస్ స్పెషల్ ఇచ్చాము కదా, నా పేరు, ఇయర్, అవి మాత్రం వెళ్ళిపోయి నంబరింగ్ మాత్రం ఈ 00 తోటి ప్రిఫిక్స్ విత్ 0 దాంతో తీసుకొని అది మాత్రం తీసుకుంటుంది, ఆ నంబర్లు చూపిస్తుంది. అయినా కానీ వాళ్ళకి మనకి తేడా ఉంటుంది, అంతే కదా, వాళ్ళకి మనకి తేడా ఉంటుంది నంబర్లు. అలా ఉండకూడదు. ఇది నంబరింగ్ సిస్టమ్, యూనిక్ నంబరింగ్. ఇప్పుడు దీంట్లో మనం ఓచర్లేసినప్పుడు చూడండి 1 లేదు 3 ఉండింది. అప్పుడు ఇక్కడ అది వేసేటప్పుడు మనం ఏం చేసాం, దాన్ని ఎంటర్ చేసేటప్పుడు దాన్ని వేసేటప్పుడు అన్యూజ్డ్ వచ్చే నెంబర్, పాత డిలీట్ చేస్తే యూజ్ చేయనట్టే కదా, దాన్ని తీసుకొని దాంట్లో ఇప్పుడు అన్ని యూజ్ చేసేసాం, దాని కింద ఉంటాయి. సో ఫస్ట్ 1 తీసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ టైం ఎంట్రీలో 2 తీసుకుంటాం, అట్లా అవన్నీ తీసుకొని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు నెంబర్ 2 అయిపోయి 2 1 అయింది, 2 అయింది తీసుకున్నాం మనం. ఇప్పుడు 3 అయింది, మొత్తం మీద మనకి 1 2 3 వచ్చేసి 1 తీసుకున్నాం, 2 తీసుకున్నాం. ఎప్పుడు 1వ తేదీ 2వ తేదీ, అట్లా మళ్ళీ 2వ తేదీ నుంచి మళ్ళీ నెక్స్ట్ దానికి 3 ఉంది కదా, 3 తీసేసుకున్నాం. ఇక నుంచి ఇంకా కంటిన్యూ. నెక్స్ట్ టైం చేసినప్పుడు చూడండి, నెక్స్ట్ టైం చేస్తే వౌచర్ తీసుకుంటే నెక్స్ట్ టైం 4 వచ్చింది. ఇంక ఇలాగే కంటిన్యూ అవుతుంది సంవత్సరం పూర్తిగా. ఇది స్పెషల్ ఆర్ యూనిక్ నంబరింగ్ సిరీస్ అంటాం, యూనిక్ నంబరింగ్ సిరీస్. ఓకే, యూనిక్ నంబరింగ్ సిరీస్ని ఈ విధంగా మనం ఏర్పాటు చేయాలి. సో ముగిస్తున్నాను, దీంతో ముగిస్తున్నాను ఇది. సో దీని తర్వాత రేపు నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తోటి మనం కలుద్దాం. అంతవరకు బై, ఆల్ ద బెస్ట్.